మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కేవలం 37 లక్షల రూపాయలలో చంద్రకాంత్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇల్లు కట్టి అంటే జాగతో సహా ఇల్లు కట్టి కేవలం 37 లక్షల రూపాయలతోటి ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇస్తున్నామండి, ప్లస్ జిమ్ బిల్డింగ్ ఒకటి ఇస్తాము. అట్ ద సేమ్ టైము వీళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో ఉన్న నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే బయటికి వెళ్ళని అవసరం లేదు, జిమ్, స్విమ్మింగ్ పూల్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ఇందులోనే చేస్తాం. ఎంత ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది ఇదంతా కూడా? అంటే స్క్వేర్ యార్డ్స్ మీద డిపెండ్. అంటే 150 స్క్వేర్ యార్డ్స్ లో 1125 to 1150 ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది. 1120 ఏమేమి ప్లాట్ సైజెస్? ప్లాట్ సైజెస్ వచ్చేసి మీకు 30/45 అట్లా వస్తుంది. 30/45 అంటే 150 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు ఇది అంటే హెచ్ఎండిఏ వెంచరా అండి లేకపోతే? లేదండి, ఇది డిటిసిపి అప్రూవల్ వెంచర్ అండి. ఇది మీకు ఎల్ఆర్ఎస్లు కూడా ఫుల్ అమౌంట్లు పెయిడ్, మొత్తం ప్రొసీడింగ్స్ అవన్నీ వచ్చేసినాయి. లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ ఇబ్బంది లేకుండా లోన్స్ ప్రొవైడ్ అవుతాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. 8 ఎకరాలలో సూపర్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఇల్లులు అయితే నిర్మాణం అనేది చేయడం అయితే జరుగుతుంది. మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కేవలం 37 లక్షల రూపాయలలో చంద్రకాంత్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇల్లు కట్టి అంటే జాగతో సహా ఇల్లు కట్టి కేవలం 37 లక్షల రూపాయలతోటి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడుంది ఏంటిది ఇవన్నీ విషయాలు మనము హనుమంతరావు గారు అంటే ఇదంతా కూడా ఈ ల్యాండ్ ఓనర్ గారు తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇవన్నీ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకండి. అంటే మీకు లొకేషన్ వైజ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే అర్థమవుతలేదు, అన్ని విధాలా మీకు లొకేషన్ కూడా అన్ని విధాలా అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో ఆల్మోస్ట్ మనకి 15 ఇల్లుల వరకు కడుతున్నారు. ఆల్మోస్ట్ కొన్ని సేల్ కూడా అయిపోయాయి చాలా వరకు అయితే. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయినటువంటి ఇల్లు దగ్గర కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఒకసారి అన్నతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి హనుమంతరావు గారు. నమస్తే అండి సార్. ఏంటి సార్ మీ చంద్రకాంత్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అంటే టాప్ పొజిషన్ లో ఉన్నారు, మొత్తం ఏంటి కాన్సెప్ట్ ఏంటన్నట్టు? ఇది థ్యాంక్ యూ సార్. అదే యాక్చువల్ గా ఇది వచ్చేసి మేము ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి ఎక్కువ బిజినెస్ ని రన్ చేస్తామండి. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ బడ్జెట్ లో మ్యాచ్ అయ్యే విధంగా హౌసెస్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఇది వచ్చేసి మీకు 8 acres టోటల్ 8 acres వెంచర్ అండి. మీకు సో ఎక్కువ మొత్తంలో 160 హౌసెస్ వరకు వస్తాయి 8 acres వెంచర్లో. మేము వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో ఒక 50 హౌసెస్ స్టార్ట్ చేసాము. సో ఈ 50 హౌసెస్లో కూడా ఆల్రెడీ చాలా వరకు బుక్ అయినాయండి, కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినవి. ప్లస్ కొన్ని చూసుకుంటూ మాట్లాడదామా? కట్టిస్తున్న ఇల్లు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అండి. ఇవన్నీ అండి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ చేసిన హౌసెస్ అన్నమాట. ఒక ఫేజ్ స్టార్ట్ చేసాము ఫస్ట్. ఇక్కడ కలర్ కూడా మొత్తం అయిపోయింది కదా. ఇవి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినవి, లోన్ ప్రాసెస్ కూడా క్లియర్ అయిపోయినవి, అమౌంట్స్ కూడా కొన్ని రిలీజ్ అయిపోయినాయి అనమాట. ఇది మొత్తం 150 గజాల 150 స్క్వేర్ యార్డ్స్ బేసిక్స్ అండి. మేము ఇస్తున్న 37 lakhs కూడా ఓన్లీ 150 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఇస్తున్నాను. ఒకవేళ క్లయింట్ కి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా, ఎక్స్ట్రా స్క్వేర్ యార్డ్స్ లో కావాలంటే కూడా కట్టించడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ రేట్స్ మాత్రం చేంజ్ అవుతాయి దాన్ని బేస్ చేసుకొని. ఇక్కడ అంతా ఏం పూల తొట్టిలా అండి, ఇవన్నీ చెట్లు పెట్టుకోవడానికి సపరేట్ గా మేము చాలా బాగున్నది. 150 గజాల స్థలంలో నిర్మాణం అనేది చేస్తూ ఉన్నారు. ల్యాండ్ వీలదే మనకి 37 లక్షలలో మొత్తం ఇచ్చేస్తారు. ఇది ఎన్ని గజాలు ఉందండి? 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే సూపర్. ఇది ఆల్మోస్ట్ సేల్ అయిందా అండి? ఇది ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అండి, బుక్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి, లోన్ అమౌంట్ కూడా రిలీజ్ అయిపోయింది. మెయిన్ డోర్ టేక్ వుడ్ అండి? టేక్ వుడ్ అండి. క్వాలిటీ దగ్గర అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావండి. క్లయింట్ కి ఎలా కావాలో క్లయింట్ చాయిస్ ప్రకారమే కట్టిస్తాం మాక్సిమం. ఇక్కడ మొత్తం మార్బుల్ ఇది, సారీ గ్రానైట్ ఇది. ఓకే, ఇది ఇక్కడ టీవీ యూనిట్ అంత సెల్ఫ్స్ ఇట్లా అన్ని ఇచ్చారు. టీవీ యూనిట్ క్లయింట్ కి ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసిస్తున్నాం. ఇక్కడ యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ విండోస్ ప్రతిదీ కూడా క్వాలిటీ ఉంటుందండి. ఇది ఇక్కడ పూజ గదికి మంచి డోర్ కూడా ఫిట్ చేసినట్టు. డోర్, కిచెన్ ఇక్కడ కూడా యూపీవీసీ అంటే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంటుందండి. సో ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ప్లస్ ఇదొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ గా వాష్రూమ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే,
సార్ దీనికి మనకి లోన్ అనేది వస్తుందా అండి? లోన్ వస్తుంది సార్, 100% లోన్ వస్తుంది. మీకు ఏ బ్యాంక్లోకి వెళ్ళినా కానీ ప్రాబ్లం లేకుండా లోన్ వస్తుంది. మెయిన్ గా ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు డిటిసిపి అప్రూవల్. అదే అడగబోతున్నాను. హైదరాబాద్ లో అన్ని హైడ్రా అని కూల్చివేతలు అలాంటిది ఏమి ఉండదండి. చాలా మంది భయపడుతూ ఉన్నారు. అలాంటిది ఈ హౌసెస్ అనేది 100% వాస్తుతోటి నిర్మాణం అనేది చేస్తారు. ఏమేమి ఫేసింగ్ లో ఉన్నాయండి? ఫెసిలిటీస్ అంటే మీకు ఇందులోనే మేము ఫెసిలిటీస్ కాదండి, ఫేసింగ్స్ ఈస్ట్ టు వెస్ట్ వస్తాయండి. మోస్ట్లీ ఈస్ట్ లు వెస్ట్ లో వస్తాయి ఎక్కువ శాతం. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసెస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, ఇది పైకి స్టెప్స్. ఓకే, ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చాము ఇక్కడ. ఓకే, సూపర్ అండి. వెంచర్ మొత్తం కూడా 8 ఎకరాలలో ఉన్నది కదా? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వరకు ఎంత ప్లాన్ చేశారు? 50 హౌసెస్ అండి. ఆల్రెడీ 50 హౌసెస్ స్టార్ట్ చేసి 15 ఇల్లు స్టార్ట్ అయిపోయినట్టు మనకైతే కనిపిస్తున్నది. మొత్తం 50 నాట్ ఇప్పుడు కనిపిస్తుంది 15. అంటే ఇవి బుక్ అయినవి ఆల్రెడీ. ఈ హౌసెస్ ఆల్రెడీ బుక్ అయినవి. ఇది కూడా సేల్ అయిపోయింది. ఇది కూడా సేల్ అయిపోయిందండి. ఇవి ఆల్మోస్ట్ ఇవి అన్ని స్లాబ్స్ పడి రెడీగా ఉన్నాయి. సో వాళ్ళ లోన్ ప్రాసెస్ ని బట్టి, లోన్ ప్రోగ్రెస్ ని బట్టి వర్క్ అనేది రన్ అవుతా ఉంటది అన్నమాట. కొంతమంది ఇనిషియల్ అమౌంట్స్ ఇచ్చేసి లోన్ ప్రాసెస్ లో ఉంటారు. ఓకే ఓకే. సో వీళ్ళకి టైం కూడా ఇస్తుంటాము క్లయింట్స్ కి. చాలా బాగుంది వెంచర్ అనేది. ఇప్పుడు కీసరా ORR ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి ఇది ఏ ఊరండి? ఇది వచ్చేసి మీకు చీకటి మామిడి దగ్గర మాదాపూర్ విలేజ్ అండి, అంటే తుర్కపల్లి మండలం. ఓకే. సో యాదగిరి గుట్టకి వెళ్ళే వేలో ఉంటుంది అనమాట. ఓకే, సైట్ వచ్చేసి యాదగిరి గుట్టకి వెళ్ళే వే. ఇప్పుడు కీసరా గుట్ట కమాన్ నుంచి మనకి ఎంత దూరం? 15 కిలోమీటర్స్ ఉంటుంది, 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పక్కన ఏమైనా కాలేజెస్ అవి ఏమైనా ఉన్నాయి? కాలేజెస్ ఉన్నాయండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మంచి స్కూల్స్ ఉన్నాయి. సో హాస్పిటల్స్ ఉన్నాయి. సో మాదాపూర్ అంటే మీకు అది మంచి బిగ్ విలేజే. ప్రాబ్లం ఏం లేదు, కావాల్సిన నీడ్స్ అన్ని ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. చంద్రకాంత్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ కూడా మీకు చెప్పారు కదా. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో చూపిస్తే ఇంకా కొంచెం స్లైట్లీ కూడా నెగోషియబుల్ చేస్తారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా తక్కువ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. 37 లక్షలు కాకపోయినా కూడా ఇంకా మీకు తక్కువ చేసి ఇచ్చేస్తారు. ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్, జిమ్, అదే విధంగా అన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి. ఇక్కడ 8 ఎకరాలలో చాలా బ్యూటిఫుల్ హౌసెస్ అనేది నిర్మిస్తున్నారు. మిస్ అయితే చేసుకోవద్దు, చాలా చాలా బాగున్నది. అదేవిధంగా మీకు ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి మనం ఒక 15 నిమిషాలలో రావచ్చండి. కీసర ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి అయితే మీకు అంతా క్లారిటీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినుండి ఏమైనా మేము చెప్పలేకపోతే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ మీతో మాట్లాడిన హనుమంతరావు గారి నెంబరు స్క్రీన్ పైన ఉంటుంది. తనే ఓనర్ అండి మొత్తం ఇవన్నిటి కూడా కలిపి. తనకి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు క్లియర్ గా చెప్తారు. మంచి ఓపికతో ఫోన్ అయితే మాట్లాడతారు, అన్ని కూడా మీకు క్లియర్ గా అయితే చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.